ఒకప్పుడు విస్తృతమైన నది రెండు వైపులా విభజించబడిన ఓ నిశ్శబ్ద గ్రామంలో ఇద్దరు బాలురు ఉండేవారు, అర్జున్, రవి. వారు ఎప్పుడూ కలవలేదు, కాని ఒకే కల కలగనుకున్నారు. నదికి అవతల ఏముందో చూసేయాలనే ఆకాంక్ష. ఒకరోజు గ్రామ ఉత్సవ సమయంలో అనేక సంవత్సరాల తర్వాత నదిపై చెక్క వంతెన నిర్మించబడింది. ఉత్సాహంతో నిండిన అర్జున్ వంతెన మీదకి అడుగుపెట్టాడు. అదే సమయంలో రవి కూడా తన వైపు నుంచి వచ్చింది. వారు మధ్యలో కలుసుకున్నారు, ఆశ్చర్యంగా, కుతూహలంగా. ఒకరినొకరు చూశారు, చిరునవ్వులు చర్చించాయి. మాటలు మొదలయ్యాయి, చెట్లు, నక్షత్రాలు, కలలు, ఇంకా అంతరార్థాల గురించి. వారు కలసి ఆటలు ఆడారు, పరస్పరం గ్రామాలను దర్శించారు, తెలియని విషయాలను ఒకరికొకరు నేర్పుకున్నారు. అర్జున్ చిత్రకళను ప్రేమించాడు, రవి కథలు చెప్పడాన్ని ఇష్టపడేవాడు. కలసి వారు రంగుల కథాపుస్తకాలు తయారుచేసి రెండు గ్రామాల్లోని పిల్లలతో పంచుకున్నారు. ఒకరోజు తీవ్ర తుపాను వంతెనను ధ్వంసం చేసింది. వంతెన అవసరమా అని గ్రామస్తులు చర్చించారు, దానిపట్ల ఇక అవసరం లేదనుకున్నారు. కాని అర్జున్, రవి ఆలస్యం చేయలేదు. కొండెర్రలు, పట్టీలు, గుత్తాదుప్పలతో పాటు గుండెల్లో ఆశను పట్టుకుని వారు ప్రతిరోజూ వంతెనను తిరిగి నిర్మించడం ప్రారంభించారు. తమ కోసం మాత్రమే కాదు, అనుబంధాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరి కోసంగా. ఆ వంతెన తిరిగి పూర్తయిన రోజు, ముందుకన్నా బలంగా, అందంగా తయారైన రోజు, గ్రామమంతా సంబరంగా మునిగిపోయింది. దానికి పేరు పెట్టారు, స్నేహ వంతెన. అప్పటినుంచి అర్జున్, రవి చూపించిన స్నేహం ఒక గమ్యాన్ని ఇచ్చింది. నిజమైన స్నేహం ఎంత దూరమైనా కలిపే వంతెన అవుతుంది. ఒక విస్తృతమైన నదిని కూడా.